ఉంది. అధికార పక్ష ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎక్కడా పెద్దగా దీని గురించి అయితే మాట్లాడట్లేదు. గెలుపోటముల గురించో లేదంటే ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలకు సంబంధించి పెద్దగా పెదవి విప్పట్లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేదంటే మన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం గెలుపు మాదే అంటున్నారు. పెరిగిన ఓటు శాతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోనే వాళ్ళందరూ బయటకు వచ్చారని ఖచ్చితంగా బలంగా చెప్తున్నారు. ఎందుకంటే గత ఓటు బ్యాంక్ లెక్కేసుకున్న గతంలో 2014 ఎన్నికల సమయంలో వచ్చిన రిజల్ట్స్ కానీ తర్వాత 2019లో పెరిగిన పోలింగ్ శాతం కానీ అప్పుడు ప్రభుత్వాలు మారడం ఈ తీరు చూస్తే కనుక అదే సాంప్రదాయం కంటిన్యూ అవుతుంది అనే ఒక గట్టి ధీమా అయితే టీడీపీ నాయకుల్లో కూటమి శ్రేణుల్లో ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉన్నారా, అందుకే ఏం మాట్లాడలేకపోతున్నారా, అలాగే స్థానికంగా అక్కడ జరిగిన కొన్ని లోపాలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ వాటిని ఇప్పుడు సవరించుకునే ప్రయత్నం చేసినా సరే ఇంకా చేతులు కాలిన తర్వాత